మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కె ప్రేమ్సాగర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు అనిల్ జాదవ్ గారు, ఖానాపూర్ శాసనసభ్యుడు వేడమ బొజ్జు గారు, గిరిజన్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి గారు, ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ నిర్వహించిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్ష్ షా గారు, అదేవిధంగా పిఓ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా సోదరుడు మదియాష్కి గారు, వేదిక మీద ఉన్న మిగతా అధికారులు, నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా నలుమూల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రత్యేకంగా పిక్కిరి గ్రామస్తులు, మంచిర్యాల ఆపాంత నుంచి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులు, అదేవిధంగా ఈ ఎక్కదాకా మాట్లాడకుండా అనిల్ మొత్తం చెప్పేసి ఇక్కడైతే ఏం లేవు. ఒక మీ కాన్స్టిట్యూన్స్ ఒక్కటే మిగిలింది, మత్తరవాగు మర్చిపోయాను. మత్తరవాగు ప్రాజెక్ట్ అయింది కానీ దాని కెనాల్ లేవు. తామసి మండల్ మత్తరవాగు ప్రాజెక్టు ఇక్కడ మిగిలింది, ఒక్కటే మిగిలింది. ఇక మిగిలింది కుప్తి గురించి చెప్పినాం. కుప్తి మీరు కొంచెం వింటే చెప్తాం. మాయ చెప్పేటి మా ఒక పోతే కాదు, మీరు దిక్కు దృష్టి పెడితే చెప్తాం అంటున్నాను. కుప్తి ఒకటి ఉందా, కుప్తి దానికి డీటెయిల్గా అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ చేస్తేనే వయబుల్ అవుతుంది. దానికి 2 సైడ్లో 3 మెగావాట్స్ పవర్ ప్రాజెక్టులు, ఒక 5 నుంచి 6 లిఫ్ట్లు, నేరడిగొండకు ఒకటి, ఇచ్చోడకు ఒకటి, బదారత్నూరు, బోతు, సిరికొండకు ఈ 6 లిఫ్ట్లు ఒక్కొక్క టీఎంసీ పెడితే ఒక 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే మా కడెం ప్రాజెక్టుకు పెరెన్నియల్ వాటర్ సోర్స్ అయిపోద్ది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా కడెంకు స్టెబిలైజేషన్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఆ ప్రాజెక్టు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇంటన్న పేరు అయితే ఇప్పటికైతే రాలేదు. మొత్తం మీద ఆ ప్రాజెక్టును మొన్న బడ్జెట్లో పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు. దాన్ని మొత్తం ఎలాబరేట్ చేసి చేయాలి. ఇక మిగిలింది ఆస్వాద్కి సంబంధించిన మటుకు మీ పాదయాత్ర ఆస్వాద్ మీద కొనసాగింది కాబట్టి నేను చెప్పాను, ఈ మీద అయిపోయింది. నేను నాది రాణి ఆస్వాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మటుకు మీరు ఎక్కడైతే ఉగాది పండుగ జరుపుకున్నారో పాదయాత్రలో భాగంగా అక్కడ కుమ్రమీం ప్రాజెక్టులో రైట్ కెనాల్, నువ్వు ఆగు బాబు, అయిపోయినా ఇచ్చినవన్నీ ఇచ్చినావు. కుమ్రమీము రైట్ కెనాల్ అది ఎక్కడ మొదలుపెట్టినా కాంగ్రెస్ టైంలో మొదలుపెట్టింది అక్కడనే ఉన్నది. ఆ రైట్ కెనాల్ కంప్లీట్ చేస్తే తప్పితే ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు. దాంతోపాటు వట్టివాగు ప్రాజెక్టు దాదాపు మొట్టమొదటి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది వెంగళరావు గారు ఫౌండేషన్ వేసినారు. సింగరేణి వాళ్ళ చేతితో కొంత నష్టం జరిగింది. దానికి 25 కోట్లు ప్రభుత్వం ఇచ్చి 15 కోట్ల రూపాయలు సింగరేణి వాళ్ళు ఇస్తే ఆ ప్రాజెక్టు రివైవ్ అవుతుంది మొత్తం. ఇది కాకుండా ఎక్కడి నుంచో కుమ్రమీంలో వాటర్ ఉన్నది, కుమ్రమీం ప్రాజెక్టులో వాటర్ బాగున్నాయి. ఆ వాటర్ నుంచి ఒక 4 టీఎంసీ లిఫ్టిగేషన్ చేసి ఒక వాటర్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ 4 టీఎంసీని లిఫ్ట్ చేసి జైనూరు కానీ, కేరమేరి కానీ, లింగాపూర్ కానీ, సిరిపూర్యు, నార్నూరు, ఇంద్రవెల్లి, ఊట్టూరు వరకు చెర్లు నింపితే వీళ్ళకు 2 పంటలకు పత్తికి ఈళ్ళు బాగా తేడా వస్తుంది. ఇక చిట్ట చివరిగా మా నియోజకవర్గంకి వస్తుంది. ఎక్కువ తక్కువ మా నియోజకవర్గంలో మీ పాదయాత్ర అప్పుడు మీరు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వాగ్దానాలు చేసినారు. మొట్టమొదటి కరకట్టలు వాగ్దానం చేసినారు. బడ్జెట్లో పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆయనతో కూడా కంప్లీట్ చేసి అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల ఐబీ ఏదైతే ఉందో తీసేసి దాంట్లో కడతామని చెప్పి అప్పుడు వాగ్దానం చేసారు. మళ్ళీ బడ్జెట్లో పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు కూడా మీ టోటల్ అనౌన్స్ చేస్తే మా వాళ్ళందరూ కొంచెం సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఎల్లంపల్లి బాధితులం కాబట్టి మాకు నీళ్ళ సౌకర్యం కావాలని చెప్పి దండపల్లి మండల్లో ఒక 4 లిఫ్ట్లు పెట్టిన, అది కూడా బడ్జెట్లో పెట్టినందుకు మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవైతే 3 ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ పిపిరి గ్రామానికి వాళ్ళు అన్నీ చెప్పారు కానీ ఒకటి లాస్ట్ ఇళ్ళ గురించి చెప్పలేదు. వాళ్లకు ఇందిరమ్మ హౌస్ కింద అడాప్ట్ చేసుకుంటాను కాబట్టి మొత్తం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే ఏర్పాటు అది ఈ వేదిక నుంచి అనౌన్స్ చేస్తే వాళ్ళు సంతోషపడతారు. కాకపోతే హెలికాప్టర్ రాగా ఒకటి చెప్పిండ్రు,
ఇక్కడ నుంచి 32 రోజులు పట్టింది కదా మంచిర్యాల పోయినాక అన్నారు. 32 రోజులు మంచిర్యాల పట్టచ్చు, కానీ మంచిర్యాలకు కార్యక్రమం అయితే ఆడదంగా తీసుకుపోయినాం కాబట్టి మంచిర్యాలను అయితే అన్ని రకాల ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అన్ని రకాల నష్టపోయినాం మంచిర్యాలకు మేము. కాబట్టి సరే, ఇది వేదిక కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా కాబట్టి మంచిర్యాల గురించి చెప్పక తప్పదు. నేను మంచిర్యాలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. సింగరేణి ఉన్నది, సింగరేణిలో బాధితులు ఉన్నారు. అదేవిధంగా మా నీళ్ళు, మా పైసలు ఎప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా పిప్పిరి గ్రామానికి దాదాపు 16 నెలల కింద మొదలై 16వ తారీఖు 2023 నాడు సాయంత్రం ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు జూలై 16 అక్కడ జూలై 2 ఖమ్మం దాకా దాదాపు 1364 కిలోమీటర్ల పాదయాత్ర. మండు టెండల మొత్తం ఎండంతా మీద పోయినా కూడా సిక్కైనా కూడా ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటే, ప్రజలకు ఒక భరోసా కల్పిస్తే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇంద్రవెల్లి సభ ఈ జిల్లా నుంచే శంకారావం పూరించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి నుంచి మొదలు పెడితే, ఉప ముఖ్యమంత్రి గారు పిప్పిరి నుంచి మొదలుపెట్టి మంచిర్యాలన ఖర్గే గారి భారీ బహిరంగ సభతోటి ప్రారంభించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా అంటే ఆదిలాబాద్ మొదటి అక్షరం ఇక్కడి నుంచే ఇద్దరు మొదలుపెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడే కాదు, మీకు పాత ఎలక్షన్లు తీసినప్పుడు గడిచిన 10 ఎలక్షన్లు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ జిల్లా మెజార్టీ స్థానాలు వచ్చినాయో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఏదైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే మొదలైంది కాబట్టి మేము చెప్పినవన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని తప్పకుండా మొదటి దృష్టి ఆదిలాబాద్ జిల్లా పూర్తి వెనుకబడ్డం, అన్ని రకాలు వెనుకబడ్డం. ఖర్గే గారి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. బడ్జెట్లో కూడా మా ఉమ్మడి జిల్లాకు మిగతా జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువ కేటాయించి తప్పితే మిగతా జిల్లాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి మేము వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాకు కావాలని చెప్పిన మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను, తప్పకుండా కన్సిడర్ చేసి ఇవన్నీ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్.